పార్టీ కార్యాలయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ అభ్యర్థులతో భేటీ అయ్యారు. జనసేన అభ్యర్థులకి పవన్ బీ ఫామ్ అందజేయనున్నారు. 21 అసెంబ్లీ 2 ఎంపీ అభ్యర్థులకి బీ ఫామ్లు ఇవ్వనున్నారు పవన్ కళ్యాణ్. మొత్తంగా కాసేపట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీ ఫామ్లను అందించినట్లుగా తెలుస్తోంది అభ్యర్థులకి. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు, గాయత్రి, మనం చూసినట్లయితే జనసేన పార్టీ కార్యాలయంలో ఇప్పటికే 20 మంది అభ్యర్థులు, అంటే ఒక నిమ్మక జయకృష్ణ మినహా కడమ వారందరూ కూడా ఇక్కడ పార్టీ కార్యాలయానికి రావడం జరిగింది. అదేవిధంగా 2 ఎంపీ అభ్యర్థులు కూడా, మొత్తం 20 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు, 2 ఎంపీ అభ్యర్థులు పవన్ కళ్యాణ్ తో కలిపి వారందరికీ కూడా పవన్ కళ్యాణ్ మరికొద్దిసేపట్లో అయితే బీ ఫామ్స్ అయితే అందిస్తున్నారు. ఇప్పటికే స్టేజ్ మీద కూడా వారందరూ కూడా కూర్చొని ప్రతిజ్ఞకు సంబంధించినటువంటి పార్టీ ఇచ్చేటటువంటి నియమావళి ప్రతిజ్ఞకు సంబంధించి కూడా వారు సంసిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. మరి కాసేపట్లోనే పవన్ కళ్యాణ్ అయితే వీరందరికీ కూడా బీ ఫామ్స్ అందిస్తూ పార్టీకి కట్టుబడి ఉండాలి, పార్టీ కంపల్సరీగా ప్రతి చోట కూడా గెలవాలి అనే అంశం మీద ఆయన ప్రసంగించడం కూడా తెలుస్తోంది. అదేవిధంగా ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్కరితోటి ఆయన మాట్లాడడం జరిగింది, ఫోటో షూట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నియోజకవర్గ స్థితిగతుల పైన కూడా ఆయన మాట్లాడడం కూడా జరిగింది. నియోజకవర్గాల్లో ఏ విధంగా ఉంది ఏంటి అనేది కూడా ప్రతి ఒక్కరిని కూడా ఆయన అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి. జనసేన పార్టీ చెందినటువంటి, అంటే ఒక నిమ్మక జయకృష్ణ మినహా కడమ మిగిలినటువంటి 20 మంది ఎమ్మెల్యే అభ్యర్థులందరూ కూడా ఆ స్టేజ్ మీద ఆశీనులు కావడం, అదేవిధంగా 2 ఎంపీ అభ్యర్థులు బాలశౌర్య మరియు ఉదయ్ శ్రీనివాస్ ఇరువురు కూడా స్టేజ్ మీద కూడా వెళ్ళడం జరిగింది. మొత్తం మీద ఇప్పటి వరకు కూడా ప్రకటించినటువంటి అభ్యర్థులందరికీ కూడా ఆయన బీ ఫామ్స్ అందిస్తా ఉన్నారు. రేపటి నుంచి ఈ బీ ఫామ్స్ తోటి, అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసినటువంటి సూచనల మేరకు ఆ సూచనలకు అనుగుణంగా రేపటి నుంచి ప్రజల్లో కూడా వీరందరూ కూడా వెళ్ళనున్నటువంటి పరిస్థితి. రేపు 19లో ఏదైతే రేపు రానున్నటువంటి రోజుల్లో నామినేషన్ దాఖలు చేసినా ఉంది, ఒక్కొక్కరికి ఒక్కో రోజు మంచి ముహూర్తం ఉంటుంది తీర్మానం బట్టి. ఆ విధంగా ఒకే రోజు కాకుండా ఎవరు ఇష్టం వచ్చిన రోజు వారు నామినేషన్ పూర్తి లోపలికి గడువు పూర్తి లోపు నామినేషన్లు అయితే దాఖలు చేయనున్నారు. మొత్తం మీద జనసేన పార్టీ చెందినటువంటి అభ్యర్థులందరూ కూడా ఇక మీదట ప్రజాక్షేత్రంలో పోటీ పడి ఇక మీదట ఏదైతే ప్రత్యర్థులను ఓడించేటటువంటి పనిలో అయితే నిమగ్నం అవుతారని తెలుస్తోంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.